హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, ఈ రోజు వీడియోలో మనం సయ్యారా మూవీకి సంబంధించి, అలాగే మహా అవతార్ నరసింహ మూవీకి సంబంధించి, అలాగే కింగ్డమ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. సో ముందుగా మనకి స్క్రీన్ పైన ఏదైతే పిక్చర్ కనిపిస్తుందో సయ్యారా మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం. ఈ సినిమా మూడో వారంలో కూడా మంచి కలెక్షన్స్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. బేసిక్ గా చాలా సినిమాలు రిలీజ్ కావడం జరిగింది. అయినప్పటికీ ఈ సినిమాకు ఇప్పటికి కూడా చాలా మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. నాకు తెలిసి ఈ సినిమా లాంగ్ రన్ లో 500 కోట్లు అందుకునే వరకు థియేటర్ నుంచి బయటికి వెళ్ళే అవకాశం లేదనుకుంటా. ఇప్పటికి కూడా ఈ సినిమాకి ఇంకా మంచి కలెక్షన్స్ రావడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా ఫస్ట్ ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ మాట్లాడుకుని తర్వాత మహా అవతార్, తర్వాత కింగ్డమ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. మోహిత్ సూరి డైరెక్షన్ లో వచ్చిన సయ్యారా మూవీ ఫస్ట్ వీక్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 175 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో వారంలో ఈ సినిమా దాదాపు 110 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్ వసూలు చేయడం జరిగింది. అలాగే 15వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 4 కోట్ల 45 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం సాటర్డే కాబట్టి మంచి కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరుగుతుంది. ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 6 కోట్ల 50 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 16 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 296 కోట్ల 20 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 352 కోట్ల 47 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 108 కోట్ల 65 లక్షల రూపాయలు అయితే వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా మోహిత్ సూరి డైరెక్షన్ లో అహన్ పాండే, అనిత్ పాండే ఇద్దరు కూడా మొదటి మూవీతోనే దాదాపు ప్రపంచవ్యాప్తంగా 461 కోట్ల 12 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఇంకో 40 కోట్ల రూపాయలు వసూలు చేస్తే ఈ సినిమా 500 కోట్ల క్లబ్ లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. కానీ 500 కోట్ల క్లబ్ వరకు ఈ సినిమా వెళ్తుందా లేదా అనేది చూడాలి. మన మహా అవతార్ నరసింహ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక సినిమా దానికదే ప్రమోషన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు కనీసం ఈ సినిమా ఆ డేట్ రోజు వస్తుందని కూడా ఎవరికి తెలియదు. ఈ సినిమాకి సంబంధించిన సిరీస్ లో వస్తున్నాయని తెలుసు కానీ సినిమా అదే రోజు వస్తుందని చెప్పి ఎవరికి తెలియదు. కానీ ఏ రోజు అయితే సినిమా రిలీజ్ కావడం జరిగిందో ఆ రోజు నుంచి ఈ సినిమా తన ప్రమోషన్ అదే చేసుకోవడం జరిగింది. అందుకే కేవలం 4 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా అదిరిపోయి కలెక్షన్స్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. బడ్జెట్ కంటే 10 కంటే ఎక్కువగా వసూలు చేసింది ఇప్పటి వరకు ఈ సినిమా. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 44 కోట్ల 27 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 8వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 6 కోట్ల 85 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈరోజు సాటర్డే ఫుల్ హాలిడే, ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి దాదాపు 11 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 62 కోట్ల 55 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 74 కోట్ల 43 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాని నిన్న నుంచి ఓవర్సీస్ మార్కెట్ లో కూడా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ సినిమా మొదటి రోజు ఇంకా ఈ రోజు 2 రోజుల్లో కలిపి దాదాపు 3 కోట్ల 90 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది విదేశాల్లో. సో ఫైనల్ గా హోమ్ బలే దగ్గర నుంచి వచ్చిన మహా అవతార్ నరసింహ మూవీ మొదటి 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 78 కోట్ల 38 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సినిమాకి ఇప్పుడు కూడా మంచి టాక్ రావడం జరుగుతుంది. ఏదైతే వార్ టు క్వాలిటీ సినిమా థియేటర్లకు రావడం జరుగుతుందో అప్పటి వరకు ఈ సినిమా అయితే ఖచ్చితంగా థియేటర్లో నడవడం జరుగుతుంది. సినిమా కలెక్షన్ నాకు తెలిసి లాంగ్ రన్ లో 150 కోట్లు దాటే అవకాశం ఉంది కాబట్టి హోమ్ బలే నుంచి వచ్చిన మొదటి సిరీస్ మహా అవతార్ నరసింహ అనే అదిరిపోయే విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. వచ్చేసి గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాకి ఓకే విజయ్ దేవరకొండ కెరియర్ లో ఒక హిట్ మూవీని అయితే ఆయన సంపాదించుకోవడం జరిగింది. పాన్ ఇండియా వైజ్ గా రావడం జరిగింది. కాకపోతే ఈ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ తమిళ్లో ఇంకా తెలుగులో మాత్రమే రావడం జరుగుతుంది. ఈ సినిమాకి ఏదైతే హిందీ లాంగ్వేజ్ ఉందో హిందీ లాంగ్వేజ్ లో ఎక్కువ స్క్రీన్స్ దొరకలేదు కాబట్టి అక్కడ తక్కువ స్క్రీన్స్ లో అయితే నడవడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 19 కోట్ల 82 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 8 కోట్ల 29 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు సాటర్డే హాలిడే కాబట్టి కలెక్షన్స్ లో లైట్ గా గ్రోత్ అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 9 కోట్ల 75 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 37 కోట్ల 86 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 45 కోట్ల 13 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా మంచి డీసెంట్ కలెక్షన్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి అంటే విదేశాల నుంచి మొదటి 3 రోజుల్లో 19 కోట్ల 94 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన ఏదైతే కింగ్డమ్ మూవీ ఉందో మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల 7 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో లాంగ్ రన్ లో ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఫైనల్గా ఇదనమాట ఈ రోజు కలెక్షన్ వీడియో సయ్యారా మూవీకి సంబంధించి, అలాగే మహా అవతార్ నరసింహ కింగ్డమ్ మూవీకి సంబంధించి. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. జై హింద్.